గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మన తెలుగు ప్రజలందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంత పుణ్యమైనటువంటి రోజు కాబట్టి ఈ ఉగాది పర్వదినాన్ని మనము కూడా ఎంతో శుభకరంగా శుభప్రదంగా ప్రారంభించుకుంటూ అది ఒక పండగని మనము ఎంతో ఆనందదాయకంగా మనం గడుపుతూ ఉండాలి. పరాభవనామ సంవత్సరము అంటే పరాభవగా మనం విడదీసుకుంటే పర అంటే బయటది, మనది కానిది అన్న విధంగా అర్థం చేసుకుంటూ, అంతేకాకుండా బాహ్య శక్తులు వెలుతురు అని తెలుసుకుంటూ, ఈ భవ అంటే వ్యవధి అని, ఉనికిని చూపునది అన్న విషయంగా కూడా మనం గ్రహించుకోవచ్చు. అంటే ఈ పరాభవనామ సంవత్సరము, ఈ పరాభవనకు ఉన్న అర్థానికి బాహ్యమైనటువంటి శక్తులకు ఉనికిని చూపినది. అంటే ఈ బాహ్య శక్తులు అంటే దుష్ట శక్తులు కొన్ని ఉన్నవి. ఆ దుష్ట శక్తులకు వాటి ఉనికిని, అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాయి. బాహ్య శక్తులు అంటే అహంకారము మొదలైనవి కూలిపోవడముగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక పురుషుడు స్త్రీ కాంబినేషన్లో కానీ ముందుకు వెళుతూ ఉంటే వారి యొక్క ఫలితములను, వారి యొక్క ప్రవర్తనకు మంచి రికగ్నిషన్ అయితే కలుగుతుంది. విజయాలు అనేటువంటిది వాళ్ళు ఆశించిన విధముగా విజయములు లేకపోయినా సరే, ఈ విజయము చిన్న విజయమైనా సరే, ముందు ముందు వచ్చేటువంటి ఘన విజయాలకి ఇది పునాదిగా మనం గ్రహించుకోవచ్చు. ఈ విషయంగా ముఖ్యంగా మనము తమిళనాడులోని విజయ్ గారికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అంతేకాకుండా మన ఆంధ్రదేశంలోని విజయ దేవరకొండ, రష్మిక ఆ దంపతులకు కూడా ఇది బాగా వర్తిస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించుకోవచ్చు. మనకు తెలిసినవే కాకుండా ఎవరైనా సరే పురుషుడు స్త్రీ కాంబినేషన్లో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కానీ ఏదో విషయాల్లో వాళ్ళు ఫలితాలు సాధించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే గత సంవత్సరము కన్నా ఈ సంవత్సరమును వాళ్ళ యొక్క ఇతరుల యొక్క ఆదరణ లభిస్తుంది, వారి యొక్క కోఆపరేషన్ లభిస్తూ ఉంటుంది. ఇది ఈ సంవత్సరము వారికి వచ్చే సంవత్సరాలలో వచ్చే విజయాలకు నాందిగా మనము గ్రహించుకోవడానికి ఎంతో అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. పరాభవనామ సంవత్సరంలోని ద్వాదశ రాశుల వారికి ఎలాగ ఉంటుంది అన్నదాన్ని మనము పరిశీలిద్దాం. ద్వాదశ రాశులలో మొట్టమొదటిది అయినటువంటి మేషరాశిలో ఆదాయము వీరికి 11 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 2, అవమానము 4 గాను కనిపిస్తున్నారు. ఈ రాశి వారికి గురు సంచారం 31/5/26 వరకు మిథున రాశి, తరువాత కర్కాటక రాశిలోను, 31/10/26 నుండి సింహరాశి, తర్వాత 24/1/27 నుండి తిరిగి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ రాశి వారికి గురుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలలో ప్రయాణం చేస్తూ మళ్ళీ తిరిగి కర్కాటక రాశిని చేరుకుంటూ ఉంటాడు. శని 12వ స్థానమైనటువంటి మీనరాశిలో ఉన్నాడు. రాహువు 1 నుండి 11వ స్థానంలో ఉంటూ తర్వాత 10వ స్థానానికి వస్తాడు. అంటే 10, 11 స్థానాలలో అతను సంచరిస్తూ ఉన్నాడు. కేతువు కూడా 4, 5 స్థానాలలో సంచరిస్తూ ఉంటాడు. వీరికి ముఖ్యంగా 7 నాటి శని నడుస్తున్నది కాబట్టి శని యొక్క ప్రభావము తగ్గుతూ ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించుకోవచ్చు. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, ఫైనాన్సెస్ వస్తాయి. కానీ వీరు ఈ ఫైనాన్సెస్ తన జీవితాంతము ఇలాగే వస్తుంది అనేటువంటి భ్రమలో ఉంటారు. ఆ భ్రమని తొలగించుకొని వారు ఇప్పటి నుండి సేవింగ్స్ చేసుకోవడము మంచిది. ఈ దశ, ఈ ప్రభావం, ఫైనాన్షియల్ ఫ్లో అనేది ఎంతో కాలము ఉండకపోవచ్చునేమో అనేటువంటి భయం వారిలో ఉండి ఇప్పటి నుండి వచ్చిన ఫైనాన్సెస్ని జాగ్రత్తగా దాచుకోవడము అన్నటువంటిది ఎంతో మంచిది. తలచిన కార్యక్రమాలలో కొంచెము ఆలస్యం కనిపిస్తూ ఉంటుంది. నమ్మిన వాళ్ళు మోసం చేయడానికి కూడా వీళ్ళకి ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత
ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వస్తువులు కొన్ని మర్చిపోవడము పోవడము అనేటువంటివి జరగడానికి కూడా సంభవంగా కనిపిస్తూ ఉన్నాయి. వీరు న్యాయంగా మేషరాశి వాళ్ళు డెసిషన్స్ స్పీడ్గా తీసుకుంటారు, కొంచెం స్పీడ్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ స్పీడ్ని కొంచెం తగ్గించుకుని వాళ్ళు ప్రవర్తించడము మంచిదిగా కనిపిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా లోకేష్ గారికి ఇది మంచి సక్సెస్ఫుల్ పీరియడ్గా మనకు కనిపిస్తుంది. ఇంకా వృషభ రాశికి వస్తే, వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 4గా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి జూన్ నుండి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. వీరికి గురువు 31/5/26 వరకు మిథున రాశిలోను, తరువాత కర్కాటక రాశిలోను, 31/26 నుండి మళ్ళీ సింహరాశిలోను, మరల 24/1/27 నుండి మళ్ళీ కర్కాటకంలోనికి సంచరిస్తూ ఉన్నాడు. శని మీనరాశిలోనే ఉంటాడు. అంటే వృషభ రాశి వారికి ఇది లాభస్థానంగా మనం గ్రహించుకోవచ్చు. రాహు మాత్రం ప్రారంభం నుండి కుంభరాశిలో ఉంటూ 5/12/26 నుండి మకర రాశిలోకి వచ్చి 9వ స్థానము భాగ్యస్థానంలోనూ సంచరిస్తూ ఉంటాడు. కేతువు ప్రారంభం నుంచి సింహరాశిలోను, 5/12/26 నుండి 3వ స్థానమైన కర్కాటక రాశిలోను సంచరిస్తూ ఉంటాడు. వీరికి వారి స్వంత గ్రామంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వీరి మీదకి వచ్చి పడేటట్టుగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఇంటి పనులు ఏమైనా పెట్టుకుంటే అది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి. వెహికల్స్ మీద కూడా ఖర్చు కొంచెము జాస్తిగానే ఉంటుంది. ఈ రెండింటి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ వీరికి ఊహించిన లాభాలు వస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడవలసి వస్తుందని మనకు తెలుస్తున్నది. వీరు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఇద్దరిని ఆరాధించడం ఎంతో మంచిది. సినిమా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాశిలోనే ఉంటారు కాబట్టి బహుశా వారి స్వస్థలమైనటువంటి నారావారిపల్లిలోని ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వీరి మీదకు వచ్చేటట్టుగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఇది. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా కనిపిస్తున్నాయి. గురువు మిథున రాశిలోని 31/5/26 వరకు, తర్వాత కర్కాటక రాశిలోను, 31/10/26 నుండి సింహరాశిలోను, మళ్ళీ 24/1/27 నుండి కర్కాటకమునందు అంటే లగ్నములోను ద్వితీయ స్థానములోను సంచరిస్తూ ఉన్నాడు. శని మొత్తం సంవత్సరం అంతా కూడా 10వ స్థానంలో ఉంటాడు అతనికి. రాహువు ప్రారంభం నుండి కుంభరాశిలో ఉంటూ 5/12/26 నుండి 8వ స్థానమైనటువంటి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, అక్కడ సంచరిస్తూ ఉంటాడు. కేతువు ప్రారంభం నుండి సింహరాశిలో ఉండి 5/12/26 నుండి 2వ హౌస్ అయినటువంటి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. మిథున రాశిలోని అద్భుతంగా ఉన్నాయి ఈసారి ఫలితాలు. అందుకని శని మిథున రాశిలో ఉన్నటువంటి అన్ని రంగములలో చెందిన వారికి కూడా మంచిగా ఉన్నది అనకపోవచ్చు. వీరికి పనికి తగ్గ ఫలములు అప్పుడప్పుడు కనబడకపోయినా సరే న్యాయంగా ఇన్ జనరల్ వారు సాటిస్ఫాక్షన్గానే ఉంటారని చెప్పుకోవచ్చు. దుర్గారాధన కూడా చాలా మంచిదిగా కనిపిస్తున్నది. ఉలువలు దానం చేయడం మంచిదిగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు రావచ్చును. ఇది ఒక శుభ పరిమాణంగా మనం తీసుకోవచ్చు. క్రీడాకారులకి, కళాకారులకి ప్రతిభకు తగ్గ ఫలితములు లభిస్తున్నాయి. అందుకని ఈ రాశి వారికి చాలా మంచిగా ఉన్నట్టుగానే మనం గ్రహించుకోవచ్చు. ఇంకా కర్కాటక రాశి వారికి ఆదాయం 2, రాజపూజ్యం 4, వ్యయం 11, అవమానం 7గా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి గురువు 31/5/26 వరకు 12వ స్థానంలోను, తరువాత 31/10 సింహరాశి, మరి 24/1/27 నుండి జన్మస్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి వాడు సంచారం చేస్తున్నాడు. శని మాత్రము 9వ స్థానంలో ఉన్నాడు, భాగ్యరాశిలోనే కనిపిస్తున్నాడు. రాహువు ప్రారంభంలో కుంభరాశిలో ఉండి తర్వాత మకర రాశిలోకి ప్రయాణం చేస్తాడు.
కేతువు ప్రారంభం నుండి సింహంలోను, తర్వాత జన్మస్థానం నుండి కర్కాటకంలోనూ సంచరిస్తూ ఉంటాడు. ఒడిదుడుకులు ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి కేసీఆర్ గారికి జూన్ నుండి చాలా మంచిదిగా కనిపిస్తున్నది. సింహరాశి వారికి ఆదాయం 5, రాజపూజ్యం 7, వ్యయం 5, అవమానం 7గా కనిపిస్తున్నది. గురువు 11, 12 స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే వ్యయస్థానంలో కూడా అతను గురువు ఉన్నాడు. ఇక్కడ శని 8వ స్థానంలో ఉన్నాడు. రాహువు 6, 7 స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. కేతువు 1వ స్థానము, మళ్ళీ 12వ స్థానంలో ఇతను సంచరిస్తూ ఉన్నాడు. కులదేవత ఆరాధన చేయడం చాలా మంచిదిగా కనిపిస్తున్నది. కాలభైరవ ఆరాధన, దుర్గా ఆరాధన, తైలాభిషేకము, నువ్వులు ఉలువులు వంటివి దానము చేయడము ఎంతో మంచిదిగా అనిపిస్తూ ఉంటుంది. వీరు తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణములు కూడా చేయడానికి సంభవం ఉన్నది. ఇష్టం లేని ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా కనిపిస్తూ ఉంటున్నది. విద్యార్థులు మాత్రము చాలా కష్టపడవలసి ఉంటుంది. కళాకారులకి అవకాశం వచ్చినా సరే వారు దాన్ని నిలబెట్టుకోలేకపోతారు. ఈ విషయంలో కళాకారులు కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ రాశిలో ఉన్నటువంటి మహేష్ బాబు గారు మంచి సక్సెస్ని చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3గా కనిపిస్తున్నాయి. వీరికి గృహములో వివాహ శుభకార్యములు జరుగుతాయి. సంతానము లభిస్తుంది. సంతానము వృద్ధిలోకి వస్తారు. ఆ విషయం కూడా మనం గ్రహించవచ్చును. సినిమా యాక్టర్స్కి చాలా మంచిదిగా ఉన్నది ఈ కన్యా రాశి వాళ్ళకి. ముఖ్యంగా కన్యా రాశిలో ఉన్నటువంటి విలన్ పాత్రను పోషించే వారికి ఎవరైనా ఉంటే మాత్రం అద్భుతంగా వారికి కూడా రాణిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి చిరంజీవి గారు మంచి సక్సెస్ చూడవలసిందిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా కనిపిస్తున్నది. ఈ రాశి వారికి 9, 10 స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. శని మాత్రము పూర్తిగా 6వ స్థానంలోనే ఉంటాడు మీనరాశిలో. రాహువు 4, 5 స్థానములలో సంచరిస్తున్నాడు. కేతువు 10, 11 స్థానములలో సంచరిస్తున్నాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తలలో ఎప్పుడూ కూడా ఏవో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకరు తగ్గడము మంచిది. జూన్ తర్వాత వీళ్ళకి వృత్తిలోనూ చాలా బాగుంటుంది. సంతానము కూడా అభివృద్ధి చెందే విషయంగా కనిపిస్తూ ఉన్నది. ఫైనాన్షియల్గా బాగుంటుంది. రెగ్యులర్గా క్యాష్ ఫ్లో అనేది రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. వీరు గరుడ ఆరాధన చేయడము మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము, ఈ 2 చేసుకోవడము ఎంతో మంచిదిగా కనిపిస్తూ ఉంటుంది. గృహ నిర్మాణములు, శుభకార్యములు జరుగుతూ ఉంటాయి. వీరింట్లోని మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. వీరు విద్యార్థులలో విద్య మీద ఆసక్తి పెరుగుతుంది. క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు సెలెక్ట్ అవుతూ ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్, వారి ఎంప్లాయీస్ నుండి మంచి కోఆపరేషను కనబడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. నూతన వ్యాపారంను ప్రారంభించడానికైతే మంచి అవకాశంగా కనిపిస్తున్నది. ఈ రాశిలో జన్మించినటువంటి సంజు శాంసన్ క్రికెటర్ ఈ మధ్య మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. తను సంపాదించిన పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ పేరు ప్రతిష్టలు నిలబెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది అన్న విషయంగా మనం సంజు శాంసన్ గురించి, ఈ రాశి వారి గురించి తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇంకా వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, రాజపూజ్యము 2, వ్యయము 5, అవమానము 6గా కనిపిస్తున్నది. గురువు 7, 8, 9 స్థానంలో సంచరిస్తున్నాడు. శని 5వ స్థానంలోనే ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా. రాహువు 2, 3 స్థానంలో సంచరిస్తూ ఉంటుంది. కేతువు 9, 10 స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా యోగదాయకమైనటువంటి రాశిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అన్ని విధాల సక్సెస్ఫుల్గా ఉంటుంది. చాలా విధాలుగా ధనము 2, 3 విధాలుగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి రెంట్ అను,
ఇదను ఇంకో విధంగానూ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. వృత్తిలో రాణిస్తారు, సంతాన వృద్ధి కలుగుతుంది, వారు సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు. వీరు సంతోషదాయకంగా వీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా సంతానము ప్రవర్తిస్తూ ఉంటారు. గృహ వాహన ప్రాప్తి, కోర్టు వ్యవహారములు మొదలైనవి సక్సెస్ఫుల్గా ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో పరిష్కారం అయితే దొరుకుతూ ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనము చేస్తూ ఉంటారు. రోజు ఏదైనా గుడికి, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తూ ఉండడము ఎంతో మంచిదిగా కనిపిస్తూ ఉంటుంది. వీరి రాశి బాగున్నది, కానీ జూన్ తర్వాత ఇంకా బాగా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. గరుడారాధన చేసుకోవడము ఎంతో మంచిదిగా కనిపిస్తుంది. ధనస్సు రాశి వారికి ఆదాయం 14, రాజపూజ్యం 5, వ్యయం 11, అవమానం 6గా ఉన్నాయి. గురువు 7, 8 స్థానాలలో సంచరిస్తున్నాడు. శని 4వ స్థానంలో ఉన్నాడు, అర్ధాష్టమ శనిగా కనిపిస్తూ ఉంటుంది. రాహువు 2, 3 స్థానములలో ఉంటాడు. కేతువు 8, 9 స్థానాలలో సంచరిస్తున్నాడు. రాహు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. కేతువేమో 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. వీరికి రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. లాభ నష్టాలు రెండూ కూడా సమానంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వీరికి వృత్తి వ్యాపారాలలో ఆశించినంతగా మంచి ఫలితాలు కనబడవు. నమ్మిన వారి నుండే మోసము జరగడము అనేటువంటి జరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉన్నది. శుభకార్యములు మీరు ప్రతిపాదించుకుంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఆటంకాలు రావడానికి సంభవాలు ఉన్నాయి. దైవ కార్యక్రమాలు బాగా చేస్తూ ఉంటారు. అది అందులో పార్టిసిపేట్ చేయడము, ఆ కార్యక్రమం చేయడము ఎంతో మంచిది. మీరు అది కంటిన్యూ చేస్తూ ఉండండి. విద్యార్థులకు ముఖ్యంగా విద్య మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఇంకా మకర రాశి వారికి ఆదాయము 2, రాజపూజ్యం 1, వ్యయము 8, అవమానం 6గా ఉన్నది. గురువు 6, 7, 8 స్థానాలలో సంచరిస్తున్నాడు. శని 3వ స్థానంలో ఉన్నాడు. రాహువు 1, 2 స్థానములలో సంచరిస్తున్నాడు. కేతువు 6, 7 స్థానములలో సంచరిస్తూ ఉంటాడు. అన్ని విధాలా యోగదాయకంగా ఉన్నది ఈ మకర రాశి వారికి. కోర్టు వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఇటువంటి సమస్యలు వారికి ఏం కనబట్టలేదు. వివాహాలు శుభకార్యాలను జరిపిస్తూ ఉంటారు. కొన్ని వ్యవహారంలో ఫెయిల్యూరు, కొంచెం లాస్ అయినా, కొంచెం లేటుగా అవుతున్నా సరే అల్టిమేట్గా ఈ రాశి అంతా కూడా చాలా యోగదాయకంగా కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. వ్యవసాయదారులు రుణాలను తీర్చగలుగుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాశి వారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగుంటుంది. ఆయనకి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. సినీ ఫీల్డ్లో కూడా సక్సెస్ అనేది ఆయనకి కనిపించడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ మకర రాశి వాళ్ళు వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చాలా మంచిదిగా కనిపిస్తుంటుంది. గరుడారాధన మంచిది, దుర్గారాధన కూడా మంచిది. ఈ రెండు చేస్తూ ఉండడం మీకు చాలా లాభదాయకంగా కనిపిస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్గా వీరికి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఆదాయం 2, రాజపూజ్యం 4, వ్యయం 8, అవమానం 2గా కనిపిస్తూ ఉంటుంది. గురుడు 6, 5, 4 స్థానంలో సంచరిస్తున్నాడు. శని 2వ స్థానంలో ఉన్నాడు. రాహువు 12, 1 స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 6, 7 స్థానంలో ఉన్నాడు. వీరికి ఏలినాటి శని చివరి స్థితికి వచ్చేసింది కాబట్టి పర్వాలేదు. ఇంకా ఏలినాటి శని ఉన్నా సరే మిగతా గురు బలం వలన వాటికి అవన్నీ కూడా తగ్గుతున్నాయని మనం గ్రహించుకోవచ్చు. వీరికి దినదినాభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది లైఫ్లోనూ. ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. జూన్ తర్వాత ఇంకా బాగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అనవసరమైన కోరికలు వాళ్ళని ఎప్పుడూ రెచ్చగొడుతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. నమ్మిన వారి వలన మోసపోవడం అనేదానికి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. వీరిని నమ్మకంగా వీరిని నమ్మచ్చు అనే విధంగా అవతల వాళ్ళు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండవలసిన విషయం అయితే ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కొంచెం నిరుత్సాహం కనిపిస్తూ ఉంటుంది. తైలాభిషేకం చేయడం మంచిది. గురువులను పూజించడము, ముఖ్యంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయిబాబా లాంటి వాళ్ళని పూజించడము, వాళ్ళని దగ్గరికి విజిట్ చేయడం, వాళ్ళ దగ్గర వెళ్ళడము, ఆ దర్శనము చేసుకోవడము అనేటువంటిది ఎంతో మంచిగా కనిపిస్తూ ఉంటుంది. మినుములు, శనగలు దానము చేయడం కూడా మంచిది ఈ కుంభరాశి వారికి. ఇంకా ఆఖరిదైనటువంటి మీనరాశి వారికి ఆదాయం 14, రాజపూజ్యం 7,
వ్యయం 11, అవమానం 2గా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టే తెలుస్తున్నది మీనరాశి వారికి అద్భుతంగా ఉన్నది అని. గురుడు 4, 5, 6 స్థానంలో సంచరిస్తున్నాడు. శని 1వ స్థానంలో ఉన్నాడు. రాహువు 11, 12 స్థానంలో ఉన్నాడు. కేతువు 5, 6 స్థానాలలో ఉన్నాడు. వీళ్ళ లైఫ్లో ఇప్పుడు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనముకు మాత్రము ఏమీ లోటు ఉండదు. ప్రతి విషయంలోనూ ఆలోచించడం చాలా మంచిది. టీవీ, సినిమా ఆర్టిస్టులు కూడా మంచిదిగా ఉన్నది. స్త్రీలకు ఎంతో బాగుంటుంది. వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. సంసార విషయంలో కూడా వాళ్ళ సంసారము ఏవైనా చిక్కులుంటే అది కుదుట పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. శని, రాహువుకు జపములు చేయించడము, దానములు చేయించడము మంచిది. వెంకటేశ్వరులు, ఆంజనేయుడు, దుర్గా దేవతలను పూజించడము చాలా మంచిదిగా కనిపిస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి కొంచెం ఒడిదుడుకులు ఉన్నట్టుగా కూడా మనకి ఆయన జాతకము, ఆయన రాశి గురించి తెలుసుకున్నప్పుడు కాస్త కనిపిస్తూ ఉంటుంది. దీనితో మనము ఉగాదికి సంబంధించినటువంటి విషయాలను, రాశి ఫలితాలను అన్నింటినీ తెలుసుకున్నాము. నాకు మా గురువులు, భగవంతులు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు, శక్తి మేరకు నేను తెలియజేస్తున్నాను. మీకు ఇష్ట దైవాన్ని పూజించండి. వేరే విధంగా నేను చెప్పిన పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండడము ఎంతో మంచిదిగా మనం భావించుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.